వీలైతే ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. నేను ఎందుకు మాట్లాడుతున్నా, ఎవరి గురించి మాట్లాడుతున్నా అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. తప్పు అనేది రెండు సైడ్లు ఉంటది. అయితే తప్పు ఎవరిది అనేది నిర్ణయించడానికి ఇది ప్లాట్ఫామ్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు తప్పు వీళ్ళది అని మనం ఒకరి సైడ్ మాట్లాడే ముందు రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి అనేది గుర్తుంచుకోవాలి. అసలు ఏం జరిగింది, నిజమా కాదా అని టైం పట్టినా పర్లేదు, కానీ టూ సైడ్స్ ఆలోచించి మనం మాట్లాడాలి. సరే, మీరెవరికైనా సపోర్ట్ చేసుకోండి, కానీ మీరు మాట్లాడే మాటల వల్ల అవతలి వాళ్ళకి ఇబ్బంది కలగొద్దు. తప్పు ఇద్దరు సైడ్ ఉంది, మాట్లాడితే ఇద్దరిని ఉద్దేశించి మాట్లాడాలి, కానీ ఒక్కరి సైడ్ ఉద్దేశించి మాట్లాడితే చాలా చెండాలంగా ఉంటది. ఈ రోజు నేను మాట్లాడే టాపిక్ మాత్రం ఇప్పటివరకు చాలా మంది మాట్లాడిరు, వాటిపైన ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని మాట్లాడడానికి మాత్రం నేను ఈ వీడియో చేయట్లేను. కానీ ఒక్కటి చెప్తా, అసలు ఈ అమ్మాయి తప్పు ఏం చేస్తుంది, అసలు ఈ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఏముంది, ఎందుకు అసలు అందరూ అమ్మాయి ఫోటో వేసి ఆ అమ్మాయిని బ్లేమ్ చేస్తున్నారు? కొంచెం అన్న సెన్స్ ఉండాలి కదా. ఏం ఇన్వాల్వ్మెంట్ లేని అమ్మాయి ఒక ఫోటోని మనం వాడుతున్నాం, ఆ అమ్మాయికి ఫ్యూచర్ లో ఎంత ఇబ్బంది అవుతుంది, దానివల్ల అమ్మాయి ఎంత ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అని అవేవి ఆలోచించకుండా వ్యూస్ రావాలి, సంపాదించాలి అని చెప్పేసి ఎలా పడితే అలా వేసేస్తారా? నేను ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నా అనేది మీ అందరికి క్లియర్ గా అర్థం అయ్యి ఉండాలి. మీరు thumbnail చూసే ఉంటారు. అయితే నిన్న జరిగిన ఒక ఇష్యూ ఉంది, దానిపైన మాట్లాడండి, తప్పులేదు. ఈ మధ్య కాలంలో వీళ్ళ టాపిక్ లో వైష్ణవి సోని ఫోటోలు వేస్తున్నారు. ఆ అమ్మాయి ఏం తప్పు చేసింది, ఆ అమ్మాయి ఏం పాపం చేసింది, ఈ అమ్మాయిని ఎందుకు లాగుతున్నారు మధ్యలోకి, ఈ అమ్మాయి తప్పుందా ఏమన్నా? అసలు ఎంత చెండాలం అంటే, వ్యూవర్షిప్ కోసం ఎవరి ఫోటోలు పడితే అలా ఫోటోలు వేసేస్తారా? నేను లిటరల్లీ చెప్తున్నా, వైష్ణవి సోనితో ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళే ఇంటర్వ్యూ చేశాను. ఆ ఇంటర్వ్యూలో వాళ్ళ సిస్టర్, వాళ్ళ మదర్ అందరు కూడా పక్కనే ఉన్నారు. ఈ టాపిక్ లో నేను వైష్ణవి సోని గురించి ఎందుకు మాట్లాడుతున్నా అనే డౌట్ మీ అందరికి వచ్చి ఉంటది. కొంతమంది వైష్ణవి సోని ఫోటోని అండ్ ఇక్కడ యాక్టర్ ఎవరైతే ఆ అబ్బాయి ఉన్నారో తన ఫోటోని వేసేసి దాని కింద ఇంకొక ఫోటో వేశారు. నాకు అర్థం కాని ఏంటంటే, తప్పు చేసింది ఎవరు? మరి మీరు వేస్తున్న ఫోటోలు ఎవరివి? అనవసరంగా ఒక అమ్మాయిని ఎందుకు బలి చేస్తున్నారు? ఇప్పుడు అబ్బాయి గురించి మాట్లాడుకుందాం, అబ్బాయి తప్పు చేసిండని అనుకుందాం, లేకపోతే ఇంకేదైనా చేసింది అనుకుందాం. ఏడు మొగోడు బాయ్ అయితే ఏంది, ఇప్పుడు కొన్ని రోజులు అయితే మర్చిపోతాం అని అనుకుంటారు. కానీ అదే ఒక ఆడపిల్ల ఇష్యూ ఇలా జరిగిందనుకో, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా సరే దీనికి సంబంధించిన కామెంట్లో పెట్టి 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 మానసికంగా ఒక అమ్మాయిని ఎంత కృంగదీస్తారు, ఆ అమ్మాయికి దాని వల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది, పెళ్లి చేసుకోవాల్సిన అమ్మాయి అనేది మనం ఫస్ట్ ఆలోచించాలి. వచ్చేసింది కదా, మనం మాట్లాడేస్తున్నాం కదా అంటే కాదు. వైష్ణవి సోని ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఒక సాంగ్ లో వీళ్ళిద్దరు కలిసి చేసినందుకు వాళ్ళిద్దరి ఫోటోల్ని తీసుకొని వీళ్ళిద్దరి మధ్య అనేయడం కరెక్టేనా? అసలు ఆ అమ్మాయి షూట్స్కి వెళ్తే వాళ్ళ ఫాదర్, వాళ్ళ మదర్ వీళ్ళిద్దరూ వెళ్తారు. లిటరలీ నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయికి ఏదైనా సాంగ్ ఆఫర్స్ రావాలన్నా, లేకపోతే ఆ అమ్మాయి ఇంటర్వ్యూలు ఇవ్వాలన్నా, ప్రమోషన్లు చేయాలన్నా, ఏది చేయాలన్నా ఫస్ట్ కాల్ తన నెంబర్కి వెళ్ళదు, తన నెంబర్ ఎవరికి ఇయ్యదు. ఓన్లీ వాళ్ళ మదర్ మాత్రమే మాట్లాడి డీల్ చేస్తారు. అవునా, సాంగ్ ఎప్పుడు ఏ డేట్ సాంగ్ పంపించండి, నచ్చితే చేస్తాం, పేమెంట్ మాట్లాడతారు, మొత్తం వీళ్ళే మాట్లాడుకుంటారు. ఇక్కడ వైష్ణవి సోని ఎప్పుడు కూడా డైరెక్ట్ గా మాట్లాడడం అనేది చాలా తక్కువగా జరుగుతుంది. ఇది యాక్చువల్లీ వైష్ణవి సోని షూట్స్కి వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది. ఆ అమ్మాయి చిన్న అమ్మాయి, తిప్పి కొడితే ఆ అమ్మాయికి నాకు తెలిసి ఒక 22 to 25 ఇన్ బిట్వీనే ఉంటుంది ఆ అమ్మాయి ఏజ్ కూడా. ఆ అమ్మాయి చదువుకుంటూ ఇటు బ్యాలెన్స్ చేస్తూ అండ్ ఇంతకుముందు మన ఇంటర్వ్యూలో చెప్తూ వచ్చింది, ఆఫర్స్ వస్తున్నాయి కొన్ని మూవీ సైడ్ కూడా, ఒకవేళ వస్తే వెళ్తాను అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. కాకపోతే తన స్టడీకి ఆ అమ్మాయి షూట్స్కి కానీ టైం అనేది మేనేజ్ అవ్వక తను కొన్ని ఆఫర్స్ని కూడా వదులుకోవడం జరిగింది. ఒక మంచి హిట్ ఉన్న సాంగ్స్ని వదులుకున్నా అని మన ఇంటర్వ్యూలో చెప్తూ వచ్చింది. మరి ఇక్కడ ఆ అమ్మాయి ఉత్తాసేతుల అనే సాంగ్ చేసింది. ఆ సాంగ్ చేసినంత మాత్రాన ఆ అమ్మాయి ఫోటో వేసి, ఆ అమ్మాయి కొట్టిన అమ్మాయి వేసి, ఈ అమ్మాయి ఫోటో వేస్తే ఇక్కడ ఏమనుకోవాలి? అంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని అర్థం? చెప్పడానికైనా కనీసం కొంచెమన్నా ఉండాలి. సరే, ఇప్పుడు మీరు వేసిరని అనుకుందాం, దీనివల్ల ఆ అమ్మాయికి ఎంత ఎఫెక్ట్ అవుతుంది అనేది ఆలోచిస్తున్నారా? ఇక్కడ ఆ అమ్మాయికి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో. వాళ్ళ పేరెంట్స్ ఈ ఫోటోని వాళ్ళ పేరెంట్స్ చూసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే నా బిడ్డకు తోడుగా మేము వెళ్తున్నాం కదా, ఆ ఫోటో పక్కన నా బిడ్డ ఫోటో ఎందుకు వేసిరు అని చెప్పేసి వాళ్ళు ఎంత కృంగిపోయి ఉంటారు, పర్సనల్గా వాళ్ళు ఎంత హర్ట్ అయి ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి బీపీలు, షుగర్లు ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయి అనుకో, ఇలాంటివి చూసినప్పుడు వాళ్ళకి ఏమన్నా అయితే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? మీరుంటారా? ఎవరైతే ఈరోజు తన ఫొటోస్ వాడి తను తిను అని చెప్పేసి ఫోటోలు పెడుతున్నారు, వాళ్ళకి ఏమన్నా అయితే మీరు చూసుకుంటారా? వాళ్ళ కుటుంబాన్ని పోషిస్తారా? అంతెందుకు, మన లా కూడా ఒప్పుకోదు, ఒక అమ్మాయి తప్పు చేసినా సరే ఆ అమ్మాయి ఫోటోని బయటికి రివీల్ చేయడానికి ఆలోచిస్తారు. కానీ ఇక్కడ వాళ్ళిద్దరి మిస్టేక్ ఉంది. వాళ్ళిద్దరి మిస్టేక్స్ ఉంటే మిడిల్ లో ఈ అమ్మాయి ఏం చేస్తుంది? అనవసరంగా ఒక మంచి అమ్మాయిని, ఆమెకున్న నేమ్ ని ఖరాబ్ చేస్తున్నారు కొంతమంది. నేను కావాలని మాట్లాడడం కాదు, కావాలంటే నేను ఇక్కడ thumbnails ఇక్కడ ప్లే చేస్తాను చూడండి.
ఇక్కడ చూడండి, ఉత్తాసేతుల అని వైష్ణవి అండ్ తను యాక్ట్ చేసిన సాంగ్ తమ్నేల్ పెట్టారు. దాని పక్కన ఆ అమ్మాయి ఇలా పెట్టుకున్నది వేసిరు. ఇక్కడ రూమ్ లో పట్టుకున్న అమ్మాయి ఒక అమ్మాయి స్మాల్ డౌట్ అండి అని పెట్టేసి ఇక్కడ వైష్ణవి సోని ఐడిని వేయడం ఏంది చెండాలంగా? కళ్ళు కనిపిస్తలేవా? పోనీ సైట్ ఉంటే కళ్ళద్దాలు పెట్టుకొని లేదంటే హాస్పిటల్కి పోయి చూపించుకొని ఆ అమ్మాయి ఎవరు ఈ అమ్మాయి ఎవరు అని చూసి మాట్లాడండి, తప్పులేదు. అనవసరంగా అభం శుభం తెలియని అమ్మాయిని ఇందులోకి ఎందుకు లాగుతున్నారు? దీనివల్ల ఆ అమ్మాయి రెప్యుటేషన్ ఏమవ్వాలి? ఈ స్క్రీన్ షాట్ నేను ప్లే చేస్తున్నా, క్లియర్ గా చూడండి. తమ్నేల్ బాసింగ బలాలు, ఓకే, స్మాల్ డౌట్ అని చెప్పేసి అక్కడ ఎక్కడైతే ఆ రూమ్ లో వాళ్ళు దొరికిరో ఆ అమ్మాయి ఫోటో, దాని పక్కన వాళ్ళ హస్బెండ్ వాళ్ళ ఫోటోలు వేసిరు. దాని కింద వైష్ణవి సోని మాధురి రాథోడంట. అక్కడ దొరికింది ఎవరు? మాధురి కదా. మరి వైష్ణవి ఫోటో ఎందుకు? వైష్ణవి ఇన్స్టా ఐడిని ఎందుకు రివీల్ చేయడం? వైష్ణవి ఇన్స్టా ఐడిని ఎందుకు అక్కడ పెట్టడం? చిచ్చి ఎంత చండాలంగా చేస్తున్నారంటే వ్యూవర్షిప్ కోసం ఉన్నది లేనిది కల్పించి కూడా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడడం కరెక్టా? ప్రతి ఒక్కరు ఈరోజు ఆమె దొరికింది అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మాట్లాడండి, అబ్బం శుభం తెలియని వైష్ణవి ఫోటో వేసి వైష్ణవిని బ్లేమ్ చేస్తున్నారు. నిన్న దీనిపైన రియాక్ట్ అవుతూ తను ఒక స్టేటస్ కూడా పెట్టడం జరిగింది. ఇన్స్టా స్టోరీ మెన్షన్ చేస్తూ వచ్చింది. ఏమని మెన్షన్ చేసింది అంటే చూడండి, ఐ కైండ్లీ రిక్వెస్ట్ అని పెట్టింది తను ఇక్కడ. ఐ కైండ్లీ రిక్వెస్ట్ ఎవ్రీవన్ టు ప్లీజ్ స్టాప్ డ్రాగింగ్ మై నేమ్ ఇన్ టు ది మ్యాటర్స్ అని తను క్లియర్గా మెన్షన్ చేస్తూ వస్తుంది. తన పేరుని తన ఫొటోస్ని తీసుకొచ్చి తన రెప్యుటేషన్కి డ్యామేజ్ కలిగేలా కొంతమంది చేసే పోస్ట్ల వల్ల తనకి ఎంత ఇబ్బంది కలుగుతుంది. ఇదే పోస్ట్ని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కొంతమంది జస్ట్ తమ్నేల్ చూసి వదిలేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది వీడియోలో ఏం జరిగింది అని పూర్తిగా చూసే వాళ్ళు కూడా ఉంటారు. సడన్ గా తమ్ము పైన వైష్ణవి ఫోటో కనిపించి రీఫ్రెష్ చేయడమో ఏదో చేసిరే అనుకుందాం, వెంటనే ఆ పోస్ట్ వెళ్ళిపోతుంది, వేరే పోస్ట్ వస్తుంది. అరే ఈమె ఫోటో వేసిరేందని చెప్పేసి సడన్ గా వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా వీళ్ళకి ఫోన్ చేసి అసలు ఏం జరిగింది, మీ అమ్మాయి ఫోటో వేసిరు అంటే ఎంత అసలు బాధాకరం చెప్పండి. ఆ పేరెంట్స్ ఎట్లా తలెత్తుకుంటారు? నార్మల్గానే ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ పేరెంట్స్ తోడెళ్తుంటారు. మరి మీరు ఇవన్నీ వైష్ణవి పైన ఇలాంటి నిందలేస్తే ఆ అమ్మాయి ఏం చేస్తుంది? అసలు ఆ అమ్మాయి చేసిన తప్పు ఏంది? బాసింగ బలాలు సాంగ్లో వాళ్ళిద్దరు కలిసి చేసారు కాబట్టి ఆ సాంగ్ని ఆ వీడియోని వాడుతున్నారు అంటే ఓకే. తమ్నేల్ పైన కూడా ఇటేమో అబ్బాయి ఫోటో కట్ చేసి ఉంటుంది, ఆ అబ్బాయి ఫోటో క్రాప్ చేసిరు, ఓకే కట్ చేసిరు కదా, వేసిరు మంచిగానే ఉంది, దాని పక్కన ఇంకొక ఆమె ఫోటో వేసారు అంటే ఓకే. దానికి ఆపోజిట్లో వైష్ణవి ఫోటో ఉంటుంది. ఆ అమ్మాయి ఫోటో సపరేట్గా వేయడం వెనుక మీ ఉద్దేశం ఏంది అసలు? ఆ అమ్మాయి ఇంకోటి రాస్తూ వస్తుంది, కామెంట్స్ అబౌట్ మై క్యారెక్టర్ ఆర్ ఇన్వాల్వ్ మీ ఇన్ సంథింగ్, ఐఎమ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ అని రాసింది. ప్లీజ్ రెస్పెక్ట్ మై నేమ్, మై వర్క్ అండ్ మై ప్రైవసీ. ఎవరికైనా సరే ఉంటుంది కదా, సంబంధం లేని ఆమె ఫోటో వేసి ఆమె ఫోటో అంటే ఏమనుకోవాలి చెప్పండి. కొంతమంది షార్ట్స్ అప్లోడ్ చేస్తారు, ఆమె ఫోటో వేసినప్పుడు షార్ట్ అప్లోడ్ చేసినప్పుడు వీళ్ళు మాట్లాడే టాపిక్ ఉంటుంది, అందులో ఎక్కడో ఒక దగ్గర ఈమె టాపిక్ ఉంటుంది, కానీ ఆ మొత్తం టాపిక్ మీరు మాట్లాడింది ఒకరి గురించి అయితే మీరు తమ్నేల్ మీద ఏ ఫోటో వేసిరో పర్టికులర్ గా ఆ అమ్మాయినే కదా పాయింట్అవుట్ చేసి మాట్లాడతారు. మీరు ఆ అమ్మాయి ఒక సెకండ్ మాట్లాడితే మీరు 10 నిమిషాల వీడియోని షార్ట్స్ లాగా అప్లోడ్ చేసినప్పుడు అది ఆ అమ్మాయి గురించి మాట్లాడుతురా ఈ అమ్మాయి గురించి మాట్లాడుతురా ఎవరికి అర్థం కావాలి? అప్పుడు ఏమనుకోవాలి? మీకు ఇక్కడ ఇంకా కొన్ని చూపిస్తాను ఆగండి. నేను లిటరల్ ఇట్లాంటివి వాళ్ళ ఫ్యామిలీ చూస్తే ఎంత సఫర్ అవుతుంది చెప్పండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, వీళ్ళిద్దరి అని చెప్పేసి ఇక్కడ ఒక ఫోటో, ఈ అమ్మాయి ఫోటో ఎందుకు వచ్చింది? ఇక్కడ సపరేట్గా ఈ అమ్మాయి ఫోటోని క్రాప్ చేసి ఇవ్వడం వెనుక కారణం ఏంది? వ్యూవర్షిప్ కోసమా? వ్యూవర్షిప్ కోసం ఎంతకైతే అంతకు మాట్లాడేస్తారా? వ్యూవర్షిప్ కోసం ఎవరి తప్పు ఉంది ఎవరు ఒప్పు ఉంది అవసరం లేదా? మీకు నచ్చింది మీరు మాట్లాడేస్తారా? వ్యూవర్షిప్ కోసం మీకు నచ్చిన ఫోటోలు మీరు వేసేసుకుంటారా? ఇక్కడ అమ్మాయి ఫోటో వేసిరు, ఓకే, మరి ఇక్కడ ఆ అమ్మాయి ఫోటో ఎందుకు వేసిరు? ఇది వదిలేద్దాం, నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను మీకు. ఇక్కడ వేసిరు కదా, దాని పక్కన మిడిల్లో ఒక చిన్న సైజులో ఈమెని ఇట్లా స్లాబ్ చేసినప్పుడు ఇట్లా పెట్టుకొని ఉంటుంది, ఆ ఫోటో వేసిరు. ఇక్కడ బాసింగ బలాల సాంగ్ ఒక వీడియో క్లిప్ వేసిరు, దానిపైన ఒక టెక్స్ట్ రాసి ఆ టెక్స్ట్ కింద స్లాబ్ చేసినప్పుడు ఇలా పెట్టుకున్న ఫోటో చిన్న బాక్స్ లో వేసిరు. అంటే ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటని అర్థం? కళ్ళు కనిపిస్తున్నాయా? సెన్స్ ఉందా? పోనీ అట్లనేనా వేసేది? ఏం రాసిరు, ఏం జరిగింది అని కాదు, ఎందుకు జరిగింది ఏం చెప్పాలిగా. ఇదే కాదు ఇంకోటి కూడా చూపిస్తాను నేను మీకు. పాపం అనవసరంగా ఈ అమ్మాయిని ఎంత బలి చేస్తున్నారు తెలుసా? ఇక్కడ చూడండి, నాకు చెప్పుతో అంట ఇక్కడ వైష్ణవి ఫోటో ఆయన ఫోటో ఉంటుంది. ఏంది అసలు? ఇప్పుడు ఆ అమ్మాయి దీన్ని చూసి తట్టుకోలేక నాది ఎందుకు వాడుతున్నారు, నా ప్రమేయం లేకపోయినా కూడా నా ఫొటోస్ యూజ్ చేస్తున్నారు, అందరు చూసి నేనే అనుకుంటున్నారు అని చెప్పేసి ఆ అమ్మాయికి ఏమైనా అయితే
రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటారా? ఆ అమ్మాయికి ఏం అవ్వకుండా? అమ్మాయిల మనసు చాలా సెన్సిటివ్ ఉంటది. నేను ఇక్కడ తప్పు చేయని అమ్మాయిని మీరు తీసుకొచ్చి 10 మందిలో బ్లేమ్ చేయాలని చూసినప్పుడు వాళ్ళు ఎంత డిప్రెషన్ కి వెళ్ళిపోతారు అనేది ఫస్ట్ ఆలోచించాలి. అనవసరంగా ఏం తెలియని ఆ అమ్మాయిని ఎందుకు మీరు ఇలా బ్లేమ్ చేస్తున్నారు? ఆ అమ్మాయి ఫోటోలు ఎందుకు యూజ్ చేస్తున్నారు? ఎంత షేమ్లెస్ తెలుసా ఇలా చేయడం. వైష్ణవి సోనీకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తను అసలు చేసే వర్క్ కావచ్చు, ఈ ఫోక్ లో చాలా బాగుంటది. అంటే పద్ధతిగా అనిపిస్తుంది. ఎక్స్ప్రెషన్స్ క్వీన్ అంటారు, చాలా బాగా ఇస్తుంది. ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, తన యాక్టింగ్ కావచ్చు, న్యాచురల్ గా చేస్తుంది అని ఒక మంచి పేరున్న అమ్మాయిని ఈ ఫోటోతో కంపేర్ చేసి ఆమె ఇమేజ్ కి డ్యామేజ్ చేస్తున్నారు. ఆమె ఇమేజ్ ని డ్యామేజ్ చేస్తున్నారు. మీరు వేసిన ఈ పోస్టులు ఉన్నాయి చూసారా, వీటి వల్ల వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికి ఏమైనా సరే, ఈ పోస్టులు ఎవరైతే చేసిరో వాళ్ళకి ఏమైనా సరే వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ. ఇక మీరు దీని విషయంలో నన్ను తిట్టుకున్న ప్రాబ్లం లేదు, కానీ మనం మాట్లాడే మాటల వల్ల, మనం వేసే ఈ పోస్ట్ల వల్ల ఒకరికి యూజ్ అవ్వకపోయినా పర్లేదు, కానీ అభం శుభం తెలియని ఒక అమ్మాయిని, అసలు ఈ టాపిక్ కే సంబంధం లేని ఒక అమ్మాయిని ఇందులో తెచ్చి ఆ అమ్మాయి ఫోటో వేసి ఆ అమ్మాయిని నెగిటివ్ చేయాలని చూస్తే మాత్రం చాలా అంటే చాలా దరిద్రంగా ఉంటది. ఇప్పుడు ఏ మ్యాటర్ తెలియని ఒక ఫోటోని తెచ్చేసి ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పండి. పోనీ ఇంతకు మించి నేను పెద్ద ఎక్కువ చెప్పలేను.